చూపిస్తున్నానండి. ఇది రైస్లోకి అదేవిధంగా చపాతీ రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో నేను ఒకసారి మీకు చూపిస్తాను, ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేస్తున్నాను. ఓకే అండి, ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నానండి. అదేవిధంగా ఇందులో కొద్దిగా వెల్లుల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. వీటిని బాగా ఫ్రై అయ్యేలా కలుపుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఆనియన్స్, తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేస్తున్నానండి. వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఓకే, ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. అదేవిధంగా కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా కారం మీరు మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను మీడియంగా వేస్తున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఇందులో కొద్దిగా ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఓకే అండి, ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకున్నామండి. మరి కాసేపు వేయించుకున్నామండి. ఇవన్నీ బాగా కలిసి బాగా వేగే వరకు మరి కాసేపు వేయిద్దామండి. ఓకే అండి, ఇప్పుడు మనం పాలకూరని ఉడికించుకుందామండి. నేను ఆల్రెడీ పాలకూరని ఈ విధంగా ఉడికించి అట్టే పెట్టానండి. ఇది నేను ఆల్రెడీ ఉడికించి ఉంచుకున్న పాలకూర అండి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుందాం అండి. ఫైన్ పేస్ట్ చేసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీకు పాలకూరను ఉడికించేటప్పుడు మీరు ఏ విధమైన మూత కానీ ఏమి పెట్టవద్దండి. ఏవి కూడా లేకుండా మనం మామూలుగా ఏ మూత లేకుండా మామూలుగా విడిగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల పాలకూర కలర్ మారకుండా ఉంటుందండి. గ్రీన్ కలర్లో ఉంటుంది, లేకపోతే పాలకూర నల్లగా అయిపోతుందండి. సో మీరు ఉడికించుకునేటప్పుడు పైన మూత పెట్టకుండా ఉడికించుకోండి. ఇదిగోండి, నేను పాలకూరని ఈ విధంగా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నానండి. ఓకే అండి, మనకు చూస్తున్నారు కదండి, మన ప్యూరీ రెడీ అయిపోయింది, పాలకూర పేస్ట్. ఇప్పుడు దీన్ని మనం ఈ ఆనియన్ మిశ్రమంగా వేసేద్దామండి. ఓకే అండి, మనం పాలకూర పేస్ట్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బాగా కలిసి కొంచెం సేపు ఉడకాలండి. ఈ విధంగా దీన్ని మనం కాసేపు మూత పెట్టి ఉడికిద్దామండి. ఇందులో మనం కావాలంటే కాస్త వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మరీ థిక్గా ఉంది కదా పేస్ట్, మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను, గ్రేవీ రావడం కోసం నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి కాసేపు ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇప్పుడు మనం లిడ్ అవుతుందామండి. ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో ఉడికించిన ఆలు యాడ్ చేసుకున్నామండి. నేను ఆలు ఆల్రెడీ ఉడకబెట్టి ఉంచుకున్నానండి.
ఇప్పుడు వీటిని మనం ఇందులో జాగ్రత్తగా కలిపేసుకున్నాము. ఓకే అండి, మన ఆలు పాలకి రెడీ అయిపోయిందండి. చూసారు కదండి ఈ విధంగా కూర దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం అండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.